మున్సిపల్ కమిషనర్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు నారాయణ రెడ్డి సార్ గారు, అట్లాగే మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గారు, వైస్ చైర్మన్ ఉమారాణి గారు, సింగిల్ విండో చైర్మన్ నాగలించ వెంకటేశ్వరరావు గారు, స్థానిక ఎంఆర్ఓ గారు, ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి, స్థానిక కౌన్సిలర్లందరికీ పేరు పేరున, ఎంఈఓ నాగన్న గారికి, హెచ్ఎం రాములు సార్ గారికి, పాత్రికేయులకు, ఇక్కడికి వచ్చినటువంటి మా మహిళా సోదరుమణులకు, నాయకులకు, పట్టణ ప్రముఖులకు, విద్యార్థులకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు. స్వచ్ఛదనం పచ్చదనం పేరుతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు సీతక్క గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్లాన్ చేసి ఈరోజు గ్రామాలు పారిశుభ్రంగా ఉండటంతో పాటు పచ్చదనాన్ని కూడా పెంచేటువంటి కార్యక్రమాన్ని, పట్టణాలను కూడా పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పచ్చదనాన్ని పెంచేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు నుంచి 5 రోజుల పాటు రోజు ఒక కార్యక్రమాన్ని మన వార్డులలో, ఆయా గ్రామాలలో చేపట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అనేక సార్లు చెట్లు నాటుతున్నాం. సీజన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కల్ని వీటిని తొలగిస్తున్నాం, డ్రైనేజీని తాత్కాలికంగా శుభ్రం చేస్తున్నాం తప్ప తర్వాత మళ్ళీ పట్టించుకుంటున్నటువంటి దాఖలాలు లేవు. దీని మూలంగా దోమలు, ఈగలు ఇవి ఎక్కువ నిల్వ ఉన్న వాటర్లో మొలిసినటువంటి పిచ్చి మొక్కల మూలంగా దీంతో మనకు అనారోగ్య పాలవుతున్నటువంటి ఒక పరిస్థితి మనం గమనిస్తాం. మన మండలంలోనే మంగళపల్లి విలేజ్లో కూడా మొన్నటిదాకా చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక పరిస్థితి. అంటే మనము అనారోగ్య బారిన పడటానికి మన పట్టణాలు, మన వార్డులు పరిశుభ్రంగా ఉండకపోవడానికి 90% మనమే కారణం, 90% మనదే రెస్పాన్సిబిలిటీ. మన ఇల్లును కొద్దిగా దుమ్మున్నట్టు ఉంటే కడుగుతాం, లేకుండా తుడుచుకుంటాం, ఊడ్చుకుంటాం, బాగు చేసుకుంటాం. బట్ ఎవరి ఇంటి పరిధిలో ఉండేటువంటి ఆ బజారును కూడా కొద్దిగా మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే, మంచిగా ఉంచుకుంటే మన ఆరోగ్యాలు బాగుండటంతో పాటు సమాజంలో జీవిస్తున్నటువంటి అనేక మంది ఆరోగ్యాలు కూడా బాగుంటాయి, మంచిగా ఉంటాయి. అట్లాంటి బాధ్యతాయుతమైనటువంటి చైతన్యాన్ని మీకు అందించడానికి, ఆ అవగాహనను మీకు పెంచడానికి ఈరోజు జిల్లాలో ప్రోగ్రామ్ని మన కలెక్టర్ గారు మనకన్నే ప్రారంభించారు. కాబట్టి మనకన్నే ప్రారంభించిందంటే మనం ఈ పట్టణాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి పట్టణంగా, ఒక పచ్చదనంతో విలసిల్లేటువంటి పట్టణంగా మనం తీర్చిదిద్దితేనే కలెక్టర్ గారు మన కాడ ఎంచుకున్న దానికి అర్థం ఉంటుంది. కాబట్టి ఆయా వార్డులలో ఉండే కౌన్సిలర్లు ప్లస్ అక్కడ ఉండేటువంటి గ్రామ పెద్దలందరూ కూడా, మహిళా సోదరుమణులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా మనం అమలు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం చూస్తున్నాం, కరోనా లాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎంత భయం గుప్పిట్లో మనం బతికినాం. మనం ఇళ్లలో ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నాం, గాలి లేకుంటే మనం ఉండలేకపోతున్నాం, గాలి లేకుంటే మనం కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. అంటే చెమట వస్తేనే మనం అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటి ఒక పరిస్థితి. వెనుకటికి మన వాళ్ళు, మన తాతలు, మన తండ్రులు చెమటలు కారిపోగా కష్టం చేసేది. ఎండనక, వానక, రయ్యనక, పగలనక కష్టపడేటువంటి పరిస్థితులు. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. మనం ఆ చెమట కింద పడితేనే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం కాబట్టి మనం అనారోగ్యం పాలవుతున్నాం. మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. మన ఆరోగ్యాలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు నెట్టివేయబడుతుంది. కాబట్టి మేము ఈ ఇళ్లలో గతంలో పట్టణం నుంచి ఎవరైనా ఊర్లోకి వస్తే ఆ ఊర్లోకి వచ్చిన మన చుట్టాలకు, మన స్నేహితులకు, మన బంధువులకు ఎవరికైనా మనం వాళ్ళు తిరిగి పట్టణం పోతున్నప్పుడు ఇన్ని కూరగాయలు
ఏదో ఒకటి ఇచ్చి పంపేటువంటి ఒక పరిస్థితి ఉండేది. అప్పుడు ఎందుకుండి అంటే మన పెరట్లో ఒక దొండ తీగ, ఒక కాకర తీగ, ఒక ఆనగ తీగ, ఒక బీర తీగ ఇట్లాంటి చెట్లను మన ఇంట్లో పెంచుకునేది. కాబట్టి కూరగాయలు కొనేటువంటి పరిస్థితి మన మహిళా సోదరులకు ఉండపోయేది. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఊడ్చడం ఇబ్బంది అవుతుందని మొత్తం ఫ్లోరింగ్ వేసి పెడుతున్నాం. ఓకే, ఫ్లోరింగ్ వేసుకోవడం వల్ల తప్పు లేదు. మనం మొక్క నాటే మందమన్నా ఖాళీగా గ్యాప్ ఉంచితే ఆ గ్యాప్లో మనం మొక్కలు పెంచుకుంటే మిగతా దాన్ని అంతా ఫ్లోరింగ్ చేసుకుంటే మనకు పెద్ద ఇబ్బంది ఉండదు. అట్లా మనం ఇంట్లో ఒక నీడనిచ్చే చెట్టు, ఒక పండ్లు ఇచ్చేటువంటి చెట్టు, ఒక పువ్వులు ఇచ్చేటువంటి చెట్టు ఇట్లా మనం పెంచుకోవడం ద్వారా మన ఆరోగ్యాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది. మన ఇంటి ముందు ఒక నీడనిచ్చే చెట్టును పెట్టుకున్నాం అనుకో, మనం ఖాళీ ఉన్నప్పుడు ఆ చెట్టు నీడను కూర్చునడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ టౌన్ను మనం గొప్పగా ప్లాన్ చేద్దాం. గొప్పగా ప్లాన్ చేసి దాదాపు లక్షలాది మొక్కల్ని ఈ టౌన్లో నాటి పెంచేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. దేశంలో అనేక చోట్ల వర్షాలు పడి వరదలు వచ్చేసి వందల మంది ఆ వరదలో కొట్టుకుపోతున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. అది చాలా బాధాకరం. వాళ్ళ జీవితాలు అట్లా ఇదైపోవడం అనేటువంటిది చాలా దుఃఖించమైనటువంటి విషయం. కానీ మన ప్రాంతాల్లో వర్షాలే లేవు. దాదాపు తుఫాన్ వచ్చింది, వారం రోజులు వానలు వస్తాయని చెప్పిన కనీసం కొద్దిగా దూరమైన వరదలినటువంటి పద్ధతిలో వర్షం రాలేదు. కారణం ఏంటంటే మనం చెట్లు పెంచకపోవటం, చెట్లు లేకపోవటం, గ్రీనరీ లేకపోవటం, ఇవన్నిటి కూడా ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి మనం ఏడ ఖాళీ స్థలం ఉంటే ఆడ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టాలి. ఆ మొక్కకు మనం జీవం పోస్తే అది మనకు జీవితాన్ని ఇస్తుంది, అది మనకు మంచి వాతావరణాన్ని ఇస్తుంది. దాన్ని గమనించి ఇక్కడ ఉన్నటువంటి అక్కలైనా అన్నలైనా ఒక్కొక్కరము ఒక 10 మొక్కల్ని పెంచుదాం. ఈ సంవత్సరం ఎక్కువ 10 మొక్కలు మనం పెంచుదాం అనేటువంటి ఒక కమిట్మెంట్తో మనం నిర్ణయం తీసుకొని పోతే ఈ టౌన్ను మనం అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు అని చెప్పేసి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు మన కలెక్టర్ గారు కూడా ఈ స్కూల్ని దత్తత తీసుకొని ఈ స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా తీర్చిదిద్దేటువంటి ఒక సంకల్పంతో కలెక్టర్ గారు ఉన్నారు. అవసరం అనుకుంటే దీన్ని పక్క గ్రామాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు అవసరం అనుకుంటే నెక్స్ట్ ఇయర్ నాటికి దీన్ని డెవలప్ చేసి అద్భుతమైనటువంటి స్కూల్గా తీర్చిదిద్ది ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఈ స్కూలుతో పోటీ పడిన విధంగా దీన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ఆలోచనతో మన కలెక్టర్ గారు, మీరు అందరూ కూడా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లానే ఈ టౌన్ కూడా ఈ మున్సిపాలిటీని కూడా జిల్లాలో ఒక ఆదర్శమైనటువంటి మున్సిపాలిటీగా మీరు తీర్చిదిద్దడానికి మీరు ముందుకు రండి సార్. మేము 100% ఆనెస్ట్గా మేము మీకు సహకరిస్తాం. ఈ టౌను దాదాపు ఇది మున్సిపాలిటీ కాదు, ఇటు గ్రామ పంచాయతీ కాదు, అటు ఇటు కాకుండా ఉన్నటువంటి టౌన్గా ఈ టౌన్ ఉన్నది. కానీ చాలా హిస్టారికల్ టౌన్. ఈ టౌన్లో ఉండేటువంటి పబ్లిక్ కూడా ఎలాంటి పంచాయతీలు, ఎలాంటి గొడవలు లేకుండా ఒక పీస్ఫుల్ వాతావరణం ఉండేటువంటి టౌన్ ఇది. నేషనల్ హైవే మీద ఉన్నటువంటి టౌన్ ఇది. మీకు అన్ని విధాలుగా ఇక్కడ ఉండేటువంటి మా కౌన్సిలర్లు కానీ, ఇక్కడ ఉండేటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఉండే ఎంప్లాయీస్ కానీ, మా రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరిస్తాం. ఈ స్కూలు ప్లస్ ఈ టౌన్ని అద్భుతంగా మీరు తీర్చిదిద్దడానికి ముందుకు రండి. మేము 100% సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఆయా వార్డులలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, ఈ 5 రోజుల పాటు మనం అందరం కూడా కమిట్మెంట్గా మన వార్డులలో కలెక్టర్ గారు మనకానే ప్రారంభించారు కాబట్టి ప్రతిరోజు మనం మన వార్డులలో ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ మనం చేసినటువంటి అక్కడ సాధించినటువంటి ప్రగతి ఏదైతుందో దాన్ని సోషల్ మీడియా ద్వారా మనం దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తే మిగతా వాళ్ళు కూడా మన స్ఫూర్తితో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అంతా ఒక స్ఫూర్తిని నింపి స్ఫూర్తినిచ్చేటువంటి పద్ధతుల్లో పనిచేసుకుందాం. మా కాడ దాదాపు ఒక 300-400 కోతులను అయితే పట్టి శ్రీశైలంలో వదలటం జరిగింది. కుక్కలు ఉన్నాయి. ఈ కుక్కల బెడతను కూడా తగ్గించడానికి మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తూ
ధన్యవాదాలు సార్.